హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 805. ఈరోజు డేట్ జూలై 16th, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఇది యాంటాడియో బ్రాండ్కి సంబంధించిన ఒక ఓవర్ హెడ్ ఫోన్స్. దీని ప్రైస్ దగ్గర దగ్గర ₹1270, ₹1300 మధ్యలో ఉంటుంది. ఇది ఈరోజు ఒక కలర్ మాత్రం కేవలం ₹559 మాత్రమే ఉంది, అంటే మోర్ దాన్ 50% డిస్కౌంట్. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు హెడ్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన లూట్ డీల్ ఛానల్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. అండ్ నేను వీడియో అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి అరౌండ్ ఒక 2 hours పడుతుంది కదా. ఈ 2 hoursలో నాకు ఏదైనా కొత్త డీల్ కనిపిస్తే మీకు కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తున్నాను డైలీ. అది చాలామంది మిస్ అవుతున్నారు. అది కూడా మంచి డీలే పోస్ట్ చేస్తాను అక్కడ, అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కూడా మాకు చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే వచ్చేసేద్దాం. ఫస్ట్ వస్తున్నకి క్యాన్లిస్ట్ నుంచి. క్యాన్లిస్ట్ అనేది గ్లోబల్గా అలాగే డిఫరెంట్ కంట్రీస్లో ఏ మొబైల్ కంపెనీ ఎంతెంత మార్కెట్ షేర్ని ఆక్యుపై చేస్తుంది అనేది వీళ్ళు క్వార్టర్స్ వైజ్గా, అంటే Q1, Q2, Q3 ఇలా క్వార్టర్స్ వైజ్గా అలాగే ఇయర్ వైజ్గా వీళ్ళు కొన్ని డేటాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు 2021కి గాను వీళ్ళు గ్లోబల్గా ఏ కంపెనీ ఎంతెంత మార్కెట్ షేర్ని ఆక్యుపై చేస్తుంది అనేది వీళ్ళు Q2కి సంబంధించిన డేటాని వీళ్ళు తీసుకొచ్చారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే షామీ కంపెనీ గ్లోబల్గా ఇప్పుడు 2nd ప్లేస్కి వెళ్ళిపోయింది. అది యాపిల్ని క్రాస్ చేసి 2nd ప్లేస్కి రీచ్ అయింది. ఫస్ట్ ప్లేస్లో శాంసంగ్ ఉంది. జనరల్గా 2nd పొజిషన్ అనేది ఎప్పుడు వ్యారీ అవుతుంటుంది. హువావే, యాపిల్, శాంసంగ్ ఇలా కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇప్పుడు హువావే మార్కెటే లేదు కదా గ్లోబల్గా. హువావే మార్కెట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే అమెరికా హువావే కంపెనీని బ్యాన్ చేసిందో అప్పటి నుంచి లాస్ట్ 1.5 yearలో హువావే మార్కెట్ అనేది చాలా వరకు పోయింది. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే షామీ కంపెనీ 2nd ప్లేస్కి రీచ్ అయిపోయింది. యాపిల్ కంపెనీ కూడా క్రాస్ చేసిపోయింది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే గ్రోత్ అనేది 83%తో వీళ్ళు 2nd ప్లేస్కి వెళ్ళిపోయారు. అండ్ ఫస్ట్ ప్లేస్లో స్టిల్ మనకి శాంసంగ్ ఉంది, 2nd ప్లేస్లో షామీ ఉంది, 3rd ప్లేస్లో యాపిల్ ఉంది. వీళ్ళు జస్ట్ 1% మాత్రమే ఇయర్ వైజ్ గ్రోత్ అనేది చూపించగలిగారు. 4th ప్లేస్లో ఒప్పో, అలాగే 5th ప్లేస్లో వివో ఉందన్నమాట. సో షామీకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట, గ్లోబల్గా వీళ్ళ మార్కెట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. ఈ పొజిషన్ రావడం అనేది చాలా కష్టమైన పొజిషనే తీసుకొచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక లెవెల్కి వెళ్ళటం అనేది చాలా కష్టం, అది వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా కష్టం అనమాట. సో అది ఇంకా కష్టం, మనం ఎంత కష్టపడ్డాం దానికంటే ఇంకా కష్టం అది కాపాడుకోవడం కూడా. అందుకని షామీ కంపెనీ కూడా ఓకే గ్లోబల్గా 2nd పొజిషన్కి వెళ్ళింది కదా, వీళ్ళు ఇప్పుడు కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఈ మంత్ 22వ తారీఖున మన ఇండియాలో OnePlus Nord 2 అలాగే ఒక కొత్త TWS బడ్స్ని కూడా లాంచ్ చేయబోతుంది, OnePlus Buds Pro అని చెప్పి. దీనికి సంబంధించిన టీజర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్తో రాబోతుంది. సో ఇది ఒక కొత్త TWS బడ్స్ అరౌండ్ ఒక 3,000 to 5,000 మధ్యలో వ్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ OnePlus అదే రోజు మనకి Nord 2 తీసుకురాబోతుంది కదా. ఈ Nord 2కి సంబంధించిన Geekbench స్కోర్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. ఇది 12GB ర్యామ్ వేరియంట్ అనేది కనపడింది. అండ్ Dimensity 1200 AI ప్రాసెసర్తో ఇది రాబోతున్నట్టు కనిపిస్తుంది. మనకి తెలిసిందే కదా. జస్ట్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో Geekbench స్కోర్స్లో అనేది ఇప్పుడు మనకి బయటకు వచ్చింది. అండ్ OnePlus వాళ్ళు ఈరోజు ఒక పెద్ద షాకే ఇచ్చారు. సో OnePlus టీవీల మీద మాత్రం భారీగా రేట్లు పెంచేశారు. ఏకంగా 7,000 వరకు రేట్లు పెంచేశారు రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన టీవీలు. సో చాలా చాలా కష్టమే ఇప్పుడు OnePlus టీవీ మార్కెట్ అనేది ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒకేసారి వీళ్ళు ఇంత ప్రైజ్లు పెంచేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 32 inches మీద మీకు 2,000 పెంచారు, 40 inches మీద 2,500, 43 inches మీద 2,500, 50 inches మీద 7,000 పెంచారు, 55 inches మీద 5,000 పెంచారు, 65 inches మీద ₹6,000 పెంచారు. సో ఎవరైతే ఇప్పుడు OnePlus టీవీలు కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళకి ఇంకా మరింత బ్యాండ్ బాజా భరత్ అనమాట. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు పోకో M3 మీద ₹500 ప్రైస్ హైక్ చేసింది. బోత్ ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ 2 మార్కెట్స్లో కూడా మీకు ₹500 ప్రైస్ హైక్ అయితే జరిగింది. బేస్ వేరియంట్ మీకు 6GB + 64GB వేరియంట్ మొన్నటి వరకు 12,000 ఉండేది, ఇప్పుడే అది 12,500 వరకు వెళ్ళినట్టుంది. అలాగే హయ్యర్ వేరియంట్ మీద కూడా ₹500 పెంచారు. ఎవరైతే పోకో M3 కొనాలనుకుంటారో ఇంకొక ₹500 మీరు చదివించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ పోకో వాళ్ళు ఫైనల్గా ఈరోజు పోకో F3 GTకి సంబంధించిన లాంచ్ డేట్ని రివీల్ చేశారు. ఇది జూలై 23వ తారీఖున లాంచ్ కాబోతుంది. యాక్చువల్గా వీళ్ళు 2 లాంచ్ డేట్లు చెప్పారు. ఫస్ట్ ఒకటి ఏంటంటే జస్ట్ ఒక జర్క్ లాగా, ఒక టీజర్ లాగా తీసుకొచ్చారు, జూలై 22 అని చెప్పి. ఎందుకంటే అదే రోజున వీళ్ళ బద్ద శత్రువు అనుకోవచ్చు, లేదంటే టఫ్ కాంపిటేటర్ అనుకోవచ్చు, లేకపోతే ఎవరైతే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు అనుకోవచ్చు. OnePlus Nord 2 మనకు అదే రోజు లాంచ్ అవుతుంది కదా. వీళ్ళు ఫస్ట్ కాసేపు అలా అల్లరి చేస్తూ చేశారన్నట్టు. జూలై 22వ
తారీఖే మేము లాంచ్ చేస్తున్నట్టు, తర్వాత మళ్ళీ వీళ్ళు జూలై 23వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారన్నమాట. సో ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ ప్రైజింగ్, ఒకవేళ నార్డ్ ప్రైజింగ్ 32,000 పెడితే వీళ్ళు కూడా కొంచెం పెంచే అవకాశం ఉంటుంది. వాళ్ళే అంత పెడుతున్నారు కదా, మనం కూడా కొంచెం పైకి వెళ్దామని చెప్పి. ఇది కొంచెం మనకి దెబ్బ పడుద్ది ఎవరైతే యూజర్స్ ఉంటారో కస్టమర్స్. అదే పోకో ముందు లాంచ్ చేసినట్టయితే సో మంచి ప్రైజింగ్లోనే ఉండేదేమో. ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రాగా వీళ్ళు పెట్టుకోవచ్చు, ఎందుకంటే నాడు వన్ ప్లస్ ఎలాగూ కొంచెం ఎక్కువగానే పెడుతుంది కాబట్టి ప్రైస్. వాళ్ళే అలా పెడుతున్నారు కదా, మనం కూడా ఇంకొక 1,000 రూపాయలు పెడదామని అనుకోవచ్చు, చెప్పలేము. యాక్చువల్గా నేను అనుకోవడం మాత్రం ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నాను కదా, పోకో F3 GT మీకు 6GB ప్లస్ 128GB బేస్ వేరియంట్ 28,000 విత్ కార్డ్ ఆర్ వితౌట్ కార్డ్ అని ఈరోజు కూడా చెప్తున్నాను. సో చూడాలి మరి. 28,000 రూపాయలు అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ హార్డ్వేర్కి. అండ్ మనకి వన్ ప్లస్ నాట్ 2 కూడా మనకి 32,000 అనేది ఆల్రెడీ మనం లీక్ అయిపోయింది. సో కార్డ్ ఆఫర్ వేసుకుంటే అటు ఇటు వేసుకుంటే మీకు 30,000 రూపాయలు నేను ఇప్పుడు చెప్తున్నాను. 30,000 రూపాయలు అయితే అది తీసుకోవచ్చు. దాని ఫ్యాన్స్ వేరు, దీని ఫ్యాన్స్ వేరు, అంటే దాని స్ట్రీమ్ వేరు, దీని స్ట్రీమ్ వేరు అనమాట. అఫ్కోర్స్ రెండిట్లో ప్రాసెసర్ అలాగే కొన్ని ఫీచర్స్ సేమ్ అయినప్పుడు కూడా ఇదేమో స్పెషల్గా మీకు గేమింగ్ ట్రిగ్గర్స్ కోసం తీసుకొస్తున్నారు. ఇక మీకు వన్ ప్లస్ నార్డ్ అంటే మీకు ఆబ్వియస్గా మీకు ఆక్సిజన్ వాయిస్ కావచ్చు, అలాగే కెమెరాస్ కావచ్చు, UI మీకు మంచి ఫీచర్స్ కావచ్చు. సో రకరకాల ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళని మనం అనలేము, వీళ్ళని అనలేము. చూడాలి. ప్రైజింగే ఇంపార్టెంట్ మనకి. 22వ తారీఖున నాట్ 2, 23వ తారీఖున పోకో F3 GTకి సంబంధించిన డీటెయిల్స్ మనకి వస్తాయి అనమాట. అండ్ నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ 2 ఫోన్స్ కొనాలని ఆలోచనలో ఉన్నారో, మా సరౌండింగ్స్లో ఉన్నా, ఎక్కడున్నా సరే స్టేట్లో 2 స్టేట్స్లో ఎక్కడున్నా నేను కొరియర్ రిస్క్ చేసి నేనే పంపిస్తాను. అది ఎంత కాస్ట్ అయినా సరే కొరియర్ నేనే పెట్టుకుంటాను. సో దయచేసి ఎవరన్నా నాకు హెల్ప్ చేద్దామని అనుకుంటే, నాకు చాలా రిక్వైర్మెంట్ అనేది ఉంది. 2 ఫోన్స్ కొనేంత బడ్జెట్ అయితే ప్రజెంట్గా నా దగ్గర లేదు. సో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఎవరైనా కొనాలి అని రెడీగా ఉన్న వాళ్ళు నా అడ్రస్కి బుక్ చేయగలను అన్న నేను నమ్ముతాను. ఫస్ట్ నమ్మకం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మొన్న 70,000 రూపాయల ఫోను మన ఫ్రెండ్ పంపించారు కదా, ఆయనకి సక్సెస్ఫుల్గా నేను కొరియర్ కూడా చేసేసాను. సో అలా నన్ను నమ్మి మీరు నేను పంపించగలను మీ అడ్రస్కి, నేను మీకు హెల్ప్ చేస్తాను అనుకున్న వాళ్ళు రెడీ. నేను ఎప్పుడు ఓపెన్గానే ఉంటాను, ఎందుకంటే నా దగ్గర యాక్చువల్గా బడ్జెట్ లేదు. సో అందుకనే మీకు చెప్తున్నాను. సో అది మీరు చూసుకొని నాకు కాంటాక్ట్ అయిపోండి. నేను మీకు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేను మొబైల్ అయితే తీసుకుంటాను. మళ్ళీ వితిన్ 1 వీక్లో మీకు మొబైల్ని రిటర్న్ కూడా కొరియర్ చేస్తాను. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి ఈరోజు రియల్మీ 7 మొబైల్కి రియల్మీ 2.0కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ని రిలీజ్ చేస్తుంది. సో ఎవరైతే రియల్మీ 7 యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. అండ్ రియల్మీ ఈరోజు చైనాలో రియల్మీ GT మాస్టర్ ఎడిషన్లో ఎక్స్ప్లోరర్ ఎడిషన్కి సంబంధించిన టీజర్ తీసుకొచ్చింది. సో ఫస్ట్ రియల్మీ ఫోన్ టు కమ్ విత్ కర్వ్డ్ డిస్ప్లే, AMOLED కర్వ్ డిస్ప్లేతో రాబోతున్న మొట్టమొదటి రియల్మీ మొబైల్ అనమాట ఇది. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈ GT మాస్టర్ ఎడిషన్లో 2 ఫోన్స్ ఉంటాయి. ఒకటి మాస్టర్ ఎడిషన్ జస్ట్ పేరు అలా ఉంటుంది, రెండోది మాస్టర్ ఎడిషన్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఈ ఎక్స్ప్లోరర్లోనేమో 870 ప్రాసెసర్ ఉంటుంది, మాస్టర్ ఎడిషన్లోనేమో కర్వ్ డిస్ప్లే ఉండదు, ప్లస్ మీకు అందులోనేమో స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. 2 కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతోనే రాబోతున్నాయి. ఒకటి మిడ్ రేంజ్ లెవెల్ ప్రాసెసరు, ఒకటేమో ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అనమాట. 2 కూడా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి. మన ఇండియాలో ఆగస్ట్ మంత్లో ఈ 2 ఫోన్స్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ అతి త్వరలోనే మనకి రియల్మీ మ్యాగ్ డాట్ అని తీసుకురాబోతుంది. ఈ మ్యాగ్ డాట్ అంటే జస్ట్ లైక్ మీకు యాపిల్లో మ్యాగ్ సేఫ్ లాంటిది. ఫోన్కి బ్యాక్ సైడ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తారు అన్నట్టు. సో మనకి మ్యాగ్ సేఫ్ తెలుసు కదా యాపిల్ ఫోన్స్లో, అలా వీళ్ళు మ్యాగ్ డాట్ అని తీసుకురాబోతున్నారు. సో ఇది ప్రజెంట్గా ఓన్లీ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి మాత్రమే వీళ్ళు పరిమితం చేయొచ్చు అనమాట. సో వీళ్ళు కూడా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలోకి ఎంటర్ అవుతున్నారు, అది కూడా మ్యాగ్ డాట్ అనే పేరుతో రాబోతున్నారు. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ నిన్న 2 ప్రాసెసర్లు రివీల్ చేసింది. ఒకటి మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్, రెండోది మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్. G88 ప్రాసెసర్ ఏమో G85కి సక్సెసర్, అండ్ G96 ప్రాసెసర్ ఏమో G95కి సక్సెసర్. G95కి G96కి కొంచెం పెర్ఫార్మెన్స్లోనూ అలాగే ఫీచర్స్ విషయంలో కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు చేశారు. ఇది 120Hz వరకు డిస్ప్లే పెట్టుకోవచ్చు, ప్లస్ మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఈ G96 ప్రాసెసర్తో. సో ఇప్పుడు మనకు కొంచెం అబౌవ్ మిడ్ రేంజ్లో ఉన్న కొంచెం ఫోన్స్లో 108 మెగాపిక్సెల్ కెమెరా తీసుకురావాలనుకుంటే ఈ ప్రాసెసర్ని కంపెనీలు చూజ్ చేసుకుంటాయి.
అండ్ ఇంకా 10,000-12,000 లేదంటే 10,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్కి G88 ప్రాసెసర్ని తీసుకొచ్చారు. ఈ G88 ప్రాసెసర్లో మీకు ఇంతకుముందు ఉన్న డిస్ప్లే రేటింగ్స్ అనేది కొంచెం మారిపోతాయి. డిస్ప్లే ఇప్పుడు దీంట్లో 90Hz 1080 డిస్ప్లేని పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే విత్ 90Hzతో పెట్టుకోవచ్చు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కొన్ని చేంజెస్ ఇలాంటివి చేశారు. ఇవి రెండు మిడ్ రేంజ్ ప్రాసెసర్లు. యాక్చువల్గా మీకు ఇవి నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. 10,000 రూపాయల బడ్జెట్లో, 15,000 రూపాయల బడ్జెట్లో ఈ రెండు ప్రాసెసర్లు అయితే కనిపిస్తాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ లో మీకు 2 ఐకాన్ ప్యాక్స్ చెప్తాను. ఇవి రెండు కూడా సూపర్ ఐకాన్ ప్యాక్స్. ఇవి అవుట్లైన్ లైన్ ఐకాన్ ప్యాక్స్ అనమాట. మీకు లైన్స్ లాగే ఉంటాయి ఐకాన్స్ డిజైన్. ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైతే హోమ్ స్క్రీన్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇవి రెండు సూపర్ యాప్స్. యాక్చువల్గా వెరా అవుట్లైన్ వైట్, అలాగే వెరా అవుట్లైన్ డార్క్ బ్లాక్ అనమాట. రెండు ఒక్కొక్క దాని ప్రైస్ 90 రూపాయలు ఉంటుంది. అంటే రెండు కలిపి 180 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నేను చెప్పిన రిక్వెస్ట్ని కొంచెం యాక్సెప్ట్ చేయండి. 2 ఫోన్లు అంటే నాకు దగ్గర 60,000 రూపాయలు. 60,000 రూపాయల బడ్జెట్లో నాకు ఇప్పుడు ప్రజెంట్గా చాలా కష్టమైన సిచ్యువేషను. హోప్ యూ అండర్స్టాండ్. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మన కంపెనీ ఎలాగో మనల్ని ఇలా కూడా చూడవు, కన్నెత్తి కూడా చూడవు, కన్ను దించి కూడా చూడవు. ఇప్పట్లో మనకి 5 lakhs సబ్స్క్రైబర్స్ లేనిది నువ్వు అంటే అందుకని హోప్ యూ అండర్స్టాండ్. నాకు ఇప్పుడు ప్రజెంట్గా 2 మొబైల్స్ నేను అన్బాక్సింగ్ చేయాలంటే నాకు ఆ 2 మొబైల్స్ ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. మీరు సపోర్ట్ చేస్తారనుకున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.